ధ్వజమెత్తారు పిఏ కృష్ణారెడ్డి. నర్రెడ్డి బ్రదర్స్ నాటకాలాడుతున్నారని, వైఎస్ వివేక రక్తపు వాంతులతో చనిపోయాడని తాను నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డితో చెప్పలేదన్నారు. నేను రక్తపు వాంతులు అని చెప్పినట్టు నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి దాంట్లో స్టేట్మెంట్ ఉంది. ఇంత శుద్ధం పనికిమాలిన తప్పులు మాట్లాడడం ఇంతకుముందు చెప్పాను అతనికి. తప్పుడు మాటలు మాట్లాడొద్దు, నేను రివర్స్ స్టేట్మెంట్ ఇస్తాను జాగ్రత్త అని. మళ్ళీ నా మీద ఈ విధంగా ఇచ్చినాడు. రూమ్ అంతా బ్లడ్తో అంతా ఉంది, మనిషి అంతా బ్లడ్తో మునిగిపోయినాడు, తల మీద గాయం కనిపిస్తుంది అని నేను చెప్తే ఎవరో ఏమో చేసిపోయినారని రక్తపు వాంతులని పేపర్లో ఇచ్చినాడు. ఇక్కడ నేను మాట్లాడింది రక్తం ఉంది ఇళ్ళంతా, సార్ రక్తం మునిగిపోయినాడు, తల మీద గాయం కనిపిస్తుంది, ఎవరో ఏమో చేసినారు, ఇల్లంతా నార్త్ సైడ్ డోర్ ఓపెన్లో ఉంది, బెడ్రూమ్ డోర్ ఓపెన్లో ఉంది, లైట్ ఓపెన్లో ఉంది, ఏసీ ఆన్లో ఉందని చెప్పింది. నేను ఇప్పుడు తప్పుడు మాట్లాడితే తను ఎక్కడ ఇరికిస్తారో అని దిక్కుదిలేక వెళ్ళాడుతున్నాడు పొద్దు. వైఎస్ అవినాష్ రెడ్డి తనను మేనేజ్ చేశారనడం నిజం కాదన్నారు పిఏ కృష్ణారెడ్డి. నర్రెడ్డి దంపతులే తనను మేనేజ్ చేయాలని చూసి విఫలమయ్యారని చెప్పారు. తనకు లెటర్ దాచిపెట్టమని చెప్పింది నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డేనని ఆయన తెలిపారు. నేను లెటర్ ఏందో నేను దాచిపెట్టాలని ప్రయత్నం చేశానంట. నాకు బుద్ధి ఉందా లేదా మాట్లాడడానికి. 30 ఏళ్ళు సర్వీస్ చేసిన సార్ను నేను చూసుకున్నట్టు వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా చూసుకోలే. వాళ్ళకి అసలు మాటలు కూడా లేవు. సార్ ఎప్పుడు చూసినా చీకొట్టేవాడు నా ముందర కూడా ఎన్నోసార్లు. అవినాష్ రెడ్డి ఇంట్లోకి నేను రిసీవ్ చేసుకుంటే నేను ఏడ్చుకుంటూ నేను పిలుచుకొని వస్తాను లోపలికి. నిన్ను మేనేజ్ చేసినారు, అవినాష్ రెడ్డిని మేనేజ్ చేసినాడు అంటాడు. ఏంది మేనేజ్ చేస్తారు? మీరు నన్ను మేనేజ్ చేయడానికి ప్రయత్నం చేసి విఫలమయ్యి ఇప్పుడు గడ్డి తింటున్నారు. లెటర్ దాచిపెట్టమని కేసులో ఇరికిస్తారా? చేసిన చేస్తారా? ముందు ఎందుకు ఇట్లాంటి తప్పుడు ఆరోపణలు చేసుకుంటా నీకు పబ్లిక్ను డైవర్ట్ చేయాలని చూస్తున్నారు మీరు? వివేకం సార్ రెండో భార్య సమయం కొడుకు పుట్టే అతనికి నీకు బామ తీతాడు, అతనికి ఎక్కడ ఆస్తి పోతుందో అని చెప్పి భయపడి తెచ్చి తర్వాత రాజకీయంగా కూడా నీకు చాలా పిచ్చింది. బయట జనాలకు చాలా మంది తెలుసో లేదో మరి. ఇది సునీత దంపతులిద్దరూ తనను హైదరాబాద్ పిలిపించి తాము చెప్పినట్లు వినమని బెదిరించారని వెల్లడించారు వివేక పిఏ కృష్ణారెడ్డి. వైఎస్ అవినాష్ రెడ్డి, శంకర్ రెడ్డి, భాస్కర్ రెడ్డిల పేర్లు చెప్పాలని తనను సిబిఐ అధికారి రామ్ సింగ్ తీవ్రంగా కొట్టి హింసించారని ఆయన వాపోయారు. నన్ను ఢిల్లీలో ఎంత హరాస్మెంట్ నెల రోజులు చేసినారు. నేను బెండ్ కాలే, వాళ్ళ దెబ్బలకు నేను తట్టుకున్నా. మీరు కొట్టుకున్నా సరే చంపినా సరే అని చెప్పేసి హైదరాబాద్లో పిలిచి నర్రెడ్డి, సునీత, రాజశేఖరు మేము రామ్ సింగ్ చెప్పినట్టు నువ్వు వాళ్ళకి సహకరించు, లేకపోతే కనుక నువ్వు ఇబ్బంది పడతావు, నిన్ను సేవ్ చేయలేము, ఇదే లాస్టు. ఢిల్లీలో ఎఫ్ఐఆర్ శాసి తయారు చేస్తున్నారు, ఇదే లాస్టు అని చెప్తే మీరు ఏం లాస్ట్ అయినా ఏమైనా నేను బెండ్ గాను, నేను ఒకటే మాట మీద ఉంటా అంటే వాళ్ళు దొనలాగు శంకర్ మీద చెప్తారు, అవినాష్ రెడ్డి మీద చెప్తారు, భాస్కర్ రెడ్డి మీద చెప్తారు. వీళ్ళు ముగ్గురి ఆస్తం ఉన్నట్టు చెప్పమంటారు. నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి కేసు నుంచి తప్పించుకోవడానికే తనపై ఆరోపణలు చేస్తున్నారని, తాను చెప్పినవన్నీ నిజాలని, వీటిపై మీడియా సమక్షంలో చర్చించేందుకు సిద్ధమని సవాల్ విసిరారు వైఎస్ వివేక పిఏ కృష్ణారెడ్డి. నేను ఛాలెంజ్ చేస్తా, ఇప్పుడు రమ్మన్ పూలంగల కాడికి ఏ టైంలో వస్తారో, ఎన్ని గంటలకు వస్తారో, మీ ఛానల్స్ ఎవరెవరు ఉన్నారు, మీకు అనుకూలమైన ఛానల్స్, మీ నాయకులు ఎవరున్నారో పిలుచుకుంటా పూలంగల కానీ మీటింగ్ పెడతాము, తెలుసుకుందాం. అంతేగా దిన్నము ప్రెస్ మీట్లు, ఈ పేపర్ స్టేట్మెంట్లు అవసరం లేక డైరెక్ట్ మీకు నీ బైబిల్ తీసుకొని రా, నేను భగవద్గీత తీసుకొని వస్తా, ప్రమాణం చేస్తాం అన్నీ.